అంటే రెమ్యునరేషన్ అనేది హీరోకున్న ఇమేజ్ని బట్టి లేకపోతే సినిమా హిట్ అవుతుందో దాన్ని బట్టి ఎప్పుడు రెమ్యునరేషన్ ఉండదు. హీరోకున్న మార్కెట్ని బట్టి రెమ్యునరేషన్ ఇస్తారు. సో చాలా మూవీస్కి అలా చేశారు. బాహుబలి 1కు ఒక రెమ్యునరేషన్ ఇచ్చారు, బాహుబలి 1 హిట్ అయిన తర్వాత బాహుబలి 2కి ఒక రెమ్యునరేషన్ ఇచ్చారు. మార్కెటింగ్ ఏదైతే ఉందో అది మార్కెటింగ్ పుష్ప 2కి అల్లు అర్జున్కి ఇద్దరికి కలిపి మ్యాచ్ అయింది. ఇద్దరు ఇతను అల్లు అర్జున్ గారి ఇమేజ్ పుష్ప 2 మూవీ ప్లస్ ఇతను మార్కెటింగ్ చేసిన విధానం ఈ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి అతనికి ఎక్కువ రెమ్యునరేషన్ రావడం జరిగింది. కాబట్టి ఒక వ్యక్తి హీరోకున్న ఇమేజ్ని బట్టో లేకపోతే సినిమా హిట్ని బట్టో రెమ్యునరేషన్ రాదు. సాధ్యమైందంటే మార్కెటింగ్ బలంగా చేశారు. కాబట్టి జనరల్గా మూవీస్ అన్నీ శుక్రవారం రిలీజ్ అవుతాయి కదా, ఇది గురువారం రిలీజ్ చేస్తున్నారు. ఏంటి సెంటిమెంట్గా ఏమైనా చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ఏదైనా అందులో లాజిక్ ఏమైనా ఉందని అనుకోవాలండి? అంటే లాజిక్ ఏం కాదు. ఇప్పుడు ఏపీ స్టేట్లో కొంచెం కాంట్రవర్సీ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కొంత చాలా యాంటీగా ఉన్నారు. కాబట్టి ఇది ఏదైతే భారీ బడ్జెట్ మీద రిలీజ్ చేసే ఏ మూవీస్ అయినా సరే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఓపెనింగ్స్ మీద ఎక్కువ డిపెండ్స్ అయి ఉంటారు. సో మనకి ఓపెనింగ్స్ ఎప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే, సో 3 days. సో 1 week లోపు వీళ్ళు 10 days లోపు టార్గెట్ చేస్తున్నారు. సో మనకి గురువారం ఎప్పుడైనా రిలీజ్ చేస్తే ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగి ఏదైనా గొడవలు జరిగి ఏదైనా అయితే మాత్రం దాన్ని గురువారం సరిదిద్దుకొని ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కూడా మార్కెటింగ్ పరంగా ఏ రకంగా డ్యామేజ్ కాకుండా సో గురువారం రిలీజ్ చేస్తారు, లేకపోతే ఫ్రైడే రిలీజ్ చేస్తారు. సో మన ఓపెనింగ్స్ డ్యామేజ్ కాకూడదు. కాబట్టి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందో చెప్పలేము కదా. కాబట్టి గురువారం రిలీజ్ చేస్తే ఏదైనా డ్యామేజ్ ఉంటే కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది అందుకోసం పుష్ప సినిమాకి అంబటి రాంబాబు గారు సపోర్ట్ చేశారు. అంటే ఎవడో ఆపలేడని చెప్పేసి ఆయన డైలాగ్ కూడా కొట్టారు. ఈ వైసీపీ వాళ్ళు ఈ పుష్పకు సపోర్ట్ చేయడం వల్ల ఈ కూటమి వాళ్ళు ఆపేసే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారా? అంటే ఆపుతారని నేను అనుకోవట్లేదు. కానీ ఎవరు ఆపలేరు అని అనడానికి కారణం ఏంటంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంత కాంట్రవర్సీ చేయడం లేకపోతే ఇచ్చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పార్టీ వేజ్గా డివైడ్ అయ్యి ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డివైడ్గా ఉన్నారు. కాబట్టి అంబటి రాంబాబు గారు మీరు ఏమైనా సపోర్ట్ చేయకపోతే మేము సపోర్ట్ చేస్తాము, మేము ఉన్నాము అనే విషయాన్ని అల్లు అర్జున్ గారికి కానీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి కానీ అంబటి రాంబాబు గారు చెప్పడం జరిగింది. అంటే ఈ అన్ని పార్టీ వాళ్ళు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారనుకోవాలా, లేకపోతే అంబటి రాంబాబు గారు వైసీపీ నుంచి కాబట్టి ఆయన సపోర్ట్ చేయడం వల్ల ఆయనకి నష్టం, అల్లు అర్జున్ నష్టం జరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ గారికి కొంత లాభం ఉంటుంది, కొంత నష్టం ఉంటుంది. ఫ్యాన్స్ ఏదైతే ఊహాగానాలు ఉన్నాయో ఈ పార్టీకి సపోర్ట్ చేస్తారని ఊహాగానాలు ఏమన్నాయో వాటిని అల్లు అర్జున్ గారు చేసిన స్టేట్మెంట్ వల్ల, ఎవరైతే అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల అవును నిజమే అన్న ఫీలింగ్ కలిగేలాగా ఉంది. ఒకవేళ అది నిజమని మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా అది ఇంకా బలంగా యాంటీ అయ్యే అవకాశం ఉంది. అయితే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా కొంత అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా కొన్ని థియేటర్లో ఆడకపోయినా సరే ఈ అంబటి రాంబాబు గారు అయితే వైసీపీ పార్టీ సంబంధించిన కొంతమంది క్యాడర్ చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు మాజీ మంత్రిగా పనిచేశారు, వైసీపీలో చాలా కీలక నేత. కాబట్టి నేను ఎదురు చూస్తున్నాను అంటే వైసీపీ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో జర్నలిస్ట్ కూడా ఆ క్వశ్చన్ అడిగారు. సో ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే మేము ఉన్నాము అనేది విషయం చెప్పారు అన్నమాట. అంటే కూటమి ప్రభుత్వం ఆపే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే మూవీని ఆపుతారని నేను అనుకోవట్లేదు, ఆపుతున్నారని నేను అనుకోవట్లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం కొంత దీనికి దూరంగా కానీ వ్యతిరేకంగా కానీ చేసే అవకాశాలు ఉన్నాయని మన వార్తలు వస్తున్నాయి. అది ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కొంచెం కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి ఏదో ఉందని చెప్పేసి అన్న న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆహా షో జరిగింది కదా, అందులో అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు పట్ల తన వైఖరి ఏంటో ఏమన్నా చెప్పారని మీకు ఏమన్నా అనిపిస్తుందా? అంటే అల్లు అర్జున్ గారు ఏం చెప్పారంటే మీకు మాకు ఒక విషయంలో పడట్లేదు అంతే, ఆ విషయానికి మీకు ఆ విషయం వరకే అది ఆ విషయం, అంతేగాని మీకు మాకు కాదు, ఆ విషయానికి మనకి పడట్లేదు. సో ఆ విషయాన్ని నేను వ్యతిరేకిస్తాను తప్ప ఆ వ్యక్తిని కాదు అనే విషయం చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ గారిని నేను వ్యతిరేకించట్లేదు, నేను ఆ ఒక్క విషయంలో జరిగిన కాంట్రవర్సీని మాత్రమే నేను ఆ విషయానికి ఒకటే తప్ప దానికి దీనికి లింక్ ఎట్టొద్దు అనే విషయాన్ని ఆయన ఓపెన్గా చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పారు అనుకోవచ్చు. కానీ ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు, కానీ ఫ్యాన్స్ ఆ రకంగా రిసీవ్ చేసుకోలేదు. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కొంచెం కోపంగా ఉన్నట్టే అనుకోవాలంటారా ఈ అల్లు అర్జున్ పట్ల? అంటే అంబటి సపోర్ట్ మీకు లేకుండానే ఈ సినిమా ఇచ్చేస్తుంటారా అని చెప్పేసి ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఫ్యాన్స్లో అది మాత్రం ఖచ్చితంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఇదైతే ఉంది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల వల్ల అది నిజం అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ అనిపిస్తుంది.
దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక కాంట్రవర్సీ చేశాడు. అంటే నేను డబ్బులు ఇవ్వకపోయినా నాకు క్రెడిట్ రాకపోయినా సరే నేను నిలదీస్తాను, దాన్ని అడిగి తీసుకుంటానని చెప్పాడు. ఏంటి ఆ కాంట్రవర్సీ ఏంటి? అసలు ఆయనకి మైత్రి మూవర్స్ ఎగ్గొట్టారా? డబ్బులు ఏమన్నా ఏమనుకున్నాం, మీకు అన్న ఐడియా వచ్చింది అసలు? అంటే కాంట్రవర్సీ అది కాదు. అతను ఏదైతే మనకి ఆడియో ఏదైతే మన ప్రమోషన్ సంబంధించిన ఈవెంట్ ఉందో ఈవెంట్లో అతను హాఫ్ అన్ అవర్ బయట ఆపారు. సో దేవిశ్రీ ప్రసాద్ అని చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్ గారికి, మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరైన వ్యక్తి. అదేవిధంగా మెగా ఫ్యామిలీకి హిట్ అయిన ఎక్కువ సినిమాల్లో కూడా ఎవరైతే దేవిశ్రీ ప్రసాద్ అతను చాలా కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా చాలా సినిమాలు ఫ్లాప్ అయినా సరే మ్యూజిక్ విషయంలో ఎప్పుడు కూడా ఫ్లాప్ చేయలేదు. సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్లో చాలా భిన్నమైన వ్యక్తి, ఆడియన్స్ పల్స్ చాలా బలంగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఏ మ్యూజిక్ కూడా ఫెయిల్ అవ్వలేదు. కాబట్టి అతనికి ఈ మూవీలో పుష్ప 2 మూవీలో 2-3 ఆ మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టడం వల్ల అతన్ని ఆడియో లాంచ్ ఏదైతే మనకి ప్రమోషన్ సంబంధించిన ఈవెంట్ ఉందో అక్కడ కొంచెం ఆపడం వల్ల నాకు రావాల్సిన క్రెడిట్ నాకు రావాలి కదా అని ఆయన ఓపెన్ అయ్యారు. అదేవిధంగా ఏవైతే నాకు రావాల్సిన మూవీకి సంబంధించిన అమౌంట్ ఏదైతే పేమెంట్ ఉందో అది తీసుకుంటాను, క్రెడిట్ తీసుకుంటాను చెప్పాడు. అతను కాంట్రవర్సీ చేయలేదు. ఉన్న ఓపెన్ విషయాన్ని ఓపెన్గా స్టేజ్ మీద చెప్పాడు. బయట చెప్పే పరిస్థితులు లేవు కాబట్టి ఓపెన్గా స్టేజ్ మీద చెప్పాడు. స్టేజ్ మీద ఓపెన్గా మాట్లాడటం వల్ల రేపు తొక్కేసే అవకాశం లేదంటారు అతన్ని. అంటే ఒక విషయం మాత్రం వాస్తవం, అంటే ఆ వార్తలు అయితే వస్తున్నాయి కానీ దేవిశ్రీ ప్రసాద్ని తొక్కి అంత, ఎందుకంటే అతను క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్. సో వెరీ క్రియేటివ్. ఎందుకంటే చాలా మూవీస్ వర్షం నుంచి బన్నీ గారికి ఇచ్చిన, అల్లు అర్జున్ గారికి ఇచ్చిన ఆర్య 2, శంకర్ దాదా, ఎంబీబీఎస్, జల్సా పెద్ద హిట్స్ ఇచ్చారు. చాలా వెరీ క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్. సో అలాగా మనం ఏదో క్వశ్చన్ చేశారనో లేదా తన ఆవేదన చెప్పారనో తొక్కేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని తొక్కేయాల్సి వస్తుంది. సో క్వశ్చన్ చేసినంత మాత్రం తొక్కేయకూడదు. అతను ఆవేదన వ్యక్తం చేశాడు. సో అది నిజం ఉన్నప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకోవాలి, అది తప్పలేదు. ఇంకోటి పుష్ప 2 మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసే అవకాశం ఉందంటారా? సినిమా హిట్ అవుతుందని చూస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోపంతో హిట్ అయినా సరే చూడడం మానేస్తారా మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అదొక చిన్న క్లారిఫై ఉంది. అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తారా చూడరా? ఇప్పుడు నాకు అందరికీ చాలా మందికి చికెన్ అంటే చాలా ఇష్టం. చికెన్ అందరు, నాన్ వెజ్ అందరు తింటారు, కానీ కార్తీక మాసంలో చికెన్ తినరు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా హిట్ అయినా సరే ఇది కార్తీక మాసం అనుకొని కూడా ఆగిపోయి ఉండొచ్చు. చికెన్ ఇష్టమే కానీ చాలామంది కార్తీక మాసంలో తినరు. చాలామందికి ఎక్కువ మందికి నాన్ వెజ్ ఇష్టం కానీ కార్తీక మాసంలో తినరు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా హిట్ అయినా సరే ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పవన్ కళ్యాణ్ ఉన్నారో అతను హట్ అయ్యారు కాబట్టి వాళ్ళు చూడడానికి కొంచెం దూరంగా ఇష్టమున్నా సరే చూడకుండా ఉండే అవకాశం ఉంది. ఇంకోటి ఈ పుష్ప 2 రికార్డులు ఏ స్థాయిలో కొడుతుందని అనుకుంటున్నారు? బాహుబలిని బీట్ చేసే అవకాశం ఎంత పర్సెంటేజ్ ఉంది? అంటే బాహుబలిని బీట్ చేయడం అంటే బాహుబలి 2 1850 కోట్ల వరకు రీచ్ అయింది బాహుబలి 2. కాబట్టి 1850 కోట్లు అంటే దానికి పైగా రీచ్ అవ్వాలి. దానిపైగా రీచ్ అవ్వాలంటే సుమారుగా 2000 కోట్ల వరకు టార్గెట్ చేయాలి. 2000 కోట్లు మార్కెటింగ్ చేస్తే కానీ బాహుబలి 2 1850 కోట్లు రీచ్ అయింది. సో 2000 కోట్లు దంగల్ మూవీ అమెరికాది 2000 కోట్లు. సో ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్ చేసిన మూవీ. సో 2000 కోట్లు రీచ్ అయితేనే 1850 కోట్లు దాటితే బాహుబలి రీచ్ అయినట్టు. 2000 కోట్లు దాటితే ఇండియాలో నెంబర్ 1 కలెక్షన్ చేసిన మూవీ పుష్ప 2 అవుతుంది. కాబట్టి బాహుబలి 2ని బాహుబలి కలెక్షన్ చేస్తుందని నేను భావిస్తున్నాను. టఫే కానీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెటింగ్ అనేది చాలా బలంగా చేశారు. మన బీహార్లో జరిగిన ప్రోగ్రాం కావచ్చు, చాలా ఈవెంట్లు బీహార్లో కూడా అందరూ అడుగుతున్నారు. బీహార్లో అంత పబ్లిక్ ఏంటంటే పుష్ప సంబంధించిన గెటప్ కావచ్చు, లేకపోతే స్టోరీ కావచ్చు, బీహార్కి ఆ కల్చర్కి కొంత అటాచ్మెంట్గా ఉంది. సో కాస్ట్యూమ్ డిజైనింగ్ కావచ్చు, పుష్ప యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ. అదేవిధంగా పుష్ప 1 కూడా బీహార్లో కరోనా టైంలో కూడా ఎక్కువ ఆడింది. సో దాన్నే బేస్ చేసుకునే అక్కడ ఈవెంట్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా మన బీహార్లో కూడా ఎక్కువ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఒకవేళ మైనస్ అయినా సరే మాత్రం నేషనల్ వైజ్గా బయట స్థాయి ఆల్రెడీ పుష్ప 1తో బాగానే రీచ్ అయ్యింది. దాంతో అంతా పరిచయం అయిపోయింది నేషనల్ వైడ్. సో ఈ పుష్ప రీచ్ అయ్యే ఛాన్స్ ఎంత పర్సెంటేజ్ ఉందంటే అని చెప్తారు? అంటే 60-70% పుష్ప మార్కెటింగ్ రీచ్ అవుతుంది, పబ్లిక్ కూడా రీచ్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం వాళ్ళకున్న ఫీలింగ్స్ మాత్రం, ఎందుకంటే గతంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు. చాలా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత చాలా మెచ్యూరిటీతో ఉన్నారు. ప్రతి విషయాన్ని ఎవరో చెప్తూ నమ్మేసి అంత స్టేజ్లో అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడున్న పొజిషన్లో అయితే లేరు. చాలా మెచ్యూరిటీతో ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ మూవీని కొంచెం దూరంగా ఉండొచ్చు. పుష్ప 2 ఈ సినిమాలో పుష్ప 3 కూడా ఉండే ఛాన్స్ ఎంతవరకు ఉందని మీరు? నేను సెన్సార్ ఇచ్చారు. సెన్సార్లో 3 గంటల 20 నిమిషాలు. సో మనం 2 గంటల 30 నిమిషాల వరకే మనం ఎక్కువ ఈ లాక్డౌన్ తర్వాత చూసిన మూవీస్ 2.5 గంటలే చూస్తున్నారు. 3 గంటల 20 నిమిషాలు అంటే చాలా ఎక్కువ. సో స్టోరీని చేసేటప్పుడు పావు గంట ముందు, పావు గంట ఎండింగ్, స్టార్టింగ్ పావు గంట చాలా ఇంపార్టెంట్, ఎండింగ్ పావు గంట చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఏమాత్రం డ్యామేజ్ ఏమాత్రం తేడా కొట్టినా మొత్తం సినిమా మొత్తం పోయే అవకాశం ఉంది.
కాబట్టి స్టోరీని ఎండప్ చేసి ఆడియన్స్ని కన్విన్స్ చేయకుండా ఆడియన్స్కి ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేటప్పుడు స్టోరీ పెరగచ్చు తగ్గచ్చు. సో స్టోరీ పెరిగింది అంటే మ్యాక్సిమం స్టోరీని అందులో చూపిస్తారు. కాబట్టి నాకున్న అంచనా ప్రకారం పుష్ప 3 ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా ఇప్పుడు ఈ ఒక 1 year 2 yearsలో ఉండకపోవచ్చు, ఇంకా చాలా టైం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఉండకపోవచ్చు. ఏదైతే ఆడియన్స్కి ఉన్న అనుమానం మొత్తం స్టోరీని మొత్తం అందులో పెట్టే అవకాశం 3 గంటల 20 నిమిషాలు అంటే అది చిన్న విషయం కాదు. అంటే ఈ సోర్స్కి ఇన్పుట్ అయ్యి అలా తీసుకున్నారు మీరు రీసెర్చ్కి ఏమన్నా పుష్ప రీసెర్చ్ అని పెట్టుకొచ్చాను మేము టైట్లోనే. అంటే నేను పొలిటికల్ అనలిస్ట్ కాబట్టి చాలా విషయాన్ని నేను గ్యాదర్ చేశాను. ఏ అంశాలు ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, మన ఊహలు వేరు, అంటే రియాలిటీ వేరు, ఇలా ఊహిస్తాము అది వేరు. సో నేను మహారాష్ట్ర ఎలక్షన్ చేశాను, తెలంగాణ ఎలక్షన్ చేశాను, మొన్న ఏపీ ఎలక్షన్ చేశాను. ఏ అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఒక ఈ మూవీ హిట్ అవ్వడానికి, ఒక మూవీ ఫ్లాప్ అవ్వడానికి, ఒక వ్యక్తి చెప్పిన స్పీచ్ దాన్ని చూపించే ఇంపాక్ట్ ఎలా ఉంటుందని నేను పొలిటికల్ అనలిస్ట్ కాబట్టి నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకొక లాస్ట్ పొలిటికల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. పొలిటికల్ అనలిస్ట్ అన్నారు కాబట్టి ఈవీఎంలను నమ్మొచ్చా? ఈవీఎంల వల్ల ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ అదే చర్చ జరుగుతుంది కదా, కాంగ్రెస్ ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఈవీఎంతో ట్యాంపరింగ్ జరుగుతుంది అవి అంటున్నారు. మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్గా అటువంటి అవకాశం ఉంది, ఎవరు చేయగలుగుతారు అంటే ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా దాన్ని మనం చెప్పలేము. ఎందుకంటే ఈ విషయం మీరు చెప్తుంది ఏదైతే అడుగుతున్న క్వశ్చన్ ఉందో అది చాలామందికి అనుమానాలు ఉన్నాయి. కానీ ఈ అనుమానాలను క్లారిఫై చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు క్లారిఫై చేయాలి. పబ్లిక్ ఉన్న అనుమానాలు మన మహారాష్ట్రలో జరిగిన తర్వాత కూడా శివసేన పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్తున్న ఇష్యూ మహారాష్ట్రలో కూడా శివసేన పార్టీ వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. సో ఈవీఎంల అంశం ఏదైతే ఉందో అది ఎలక్షన్ కమిషనర్ చెప్పాలి. ఇప్పుడు ఎలా ఆ విషయం చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ విషయాన్ని ఏదైనా అనుమానాలు ఉంటే వాటిని డాక్యుమెంట్ రూపంలో ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేసినప్పుడు ఎలక్షన్ కమిషనర్ దాని విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గతంలో కూడా పార్లమెంట్లో కూడా ఈవీఎంని చూపించి చెక్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయానికి ఏదైతే అనుమానాలు ఉన్నాయో వీటిలన్నింటిలో కూడా ఎలక్షన్ కమిషనర్ చేస్తారు. ఎలాన్ మస్క్ లాంటి పెద్ద స్టార్ అంటే పెద్ద ఆయన ర్యాకెట్లు పంపిస్తున్న ఆయన అంతటా ఆయన ఈవీఎంలను నమ్మలేము అని చెప్పేసి ఖచ్చితంగా కన్ఫామ్గా చెప్పేసాడు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చు అని చెప్పేసి మరి ఆయన మాటలను పరిగణలో తీసుకోకూడదు అంటారా? అంటే చెయ్యొచ్చు అన్నారు కానీ చేశారు అనలేదు కదా. చెయ్యొచ్చు అన్నారు కానీ చేశారు అనలేదు. సో మనం ఎప్పుడు ప్రూవ్ చేయలేం. దాన్ని ఎవరు ప్రూవ్ చేయాలి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళే ప్రూవ్ చేస్తారు. నేను అంటుంది అది కాదు, పాసిబిలిటీ ఉందా లేదా అది మనం చెప్పలేం. ఎక్స్పర్ట్ చెప్పాలి. ఎక్స్పోర్ట్ ఏ విషయానికైనా ఎక్స్పోర్ట్ చెప్పాలి. ఇప్పుడు మనకి టైం ఎంత అవుతుంది? 4:35. 6 తర్వాత మన కెమెరాస్ ఎంత పని చేస్తాయి అనేది కెమెరా ఎక్స్పోర్ట్ చెప్తారు. సో మనం పొలిటికల్ అనలిస్ట్ మీరు చెప్పండి, మీకు ఈవీఎం మీద నమ్మకం ఉందా లేదా చెప్పండి. ఎస్ఆర్ నో, మీకు ఈవీఎం మీద నమ్మకం ఉందా? నేను మీకు సబ్జెక్ట్ ఇచ్చాను, మీరు నాకు ఇచ్చేసారు. అంటే నమ్మకం ఉందా అంటే ఎవరికైనా నమ్మకంతో వేస్తారు ఓటు. నమ్మకం లేకుండా ఎవరు ఓటు, మేజర్ విషయం చెప్తాను, నమ్మకంతో ఓటేస్తారు. నమ్మకం ఉన్నప్పుడే ఓటేస్తారు. నమ్మకం లేకపోతే ఆ వ్యక్తి ఓటు వేయడానికి రాడు. సో నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఓటేస్తాను. సో నాకైతే నమ్మకం ఉంది. ఈవీఎం మీద ట్యాంపరింగ్ చేయలేమని కాదు, నాకైతే నమ్మకం ఉంది. అది ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నమ్ముతున్నారు మీరైతే? అలా అని కాదు, నమ్మకం ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చెప్తారు. ఏదైనా మీరు అంటుంది, నేను ఏమంటుందంటే మీరు అడుగుతున్న క్వశ్చన్ మీ క్వశ్చన్ కాదు, చాలామంది చాలా ఊహాగానాలు వచ్చాయి కాబట్టి మీరు అడుగుతున్నారు. ఒకవేళ 1% డౌట్ ఎక్కడ మూలం మనకి మెదడులో ఉంది, డౌట్ ఉంది ఈవీఎంల మీద, ఆ ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పెట్టాల్సిన అవసరం ఉందంటారా? అది నీకేం ఏమంటున్నానంటే ఇప్పుడు అమెరికా ఎలక్షన్స్ నేను చెప్పాను, ఎలక్ట్ చేశాను. ట్రంప్ మన కమలా హారిస్ గారు గెలుస్తారని చెప్పారు, కానీ ట్రంప్ గెలిచారు. మహారాష్ట్రలో బీజేపీ 110 స్థానాలు వస్తాయని చెప్పారు, 130 స్థానాలు వచ్చాయి. సో మనకి ఉన్న అనుమానాలు వేరు, రియాలిటీ వేరు. సో ఏ విషయాన్ని చాలా ఇన్ఫాక్ట్ చూపిస్తాయి అంశాలు. సో వాళ్ళు ప్రజల అనుమానాలు ఏవైతే ఉంటాయో వాటిని నిరూపణ చేయాల్సిన బాధ్యత వాళ్ళది ఉంటుంది. అనుమానాలు లేకుండా ఎవరు ఉండరు, అందరికీ కొన్ని అనుమానాలు ఉంటాయి. వాటిని ప్రభుత్వాలు లేకపోతే దానికి సంబంధించిన యంత్రాంగం క్లారిఫై చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.